టాప్ 6 ఇండియన్ టీవీ షోస్. బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ. ఈ షోలో సింగ్ ఫ్యామిలీ చేసే అల్లరి, కామెడీ, వాళ్ళకి ఎదురయ్యే ఫన్నీ ప్రాబ్లమ్స్ని చాలా ఎంటర్టైనింగ్గా చూపిస్తారు. వెస్టర్న్ డిజ్నీ షో రీమేక్ కాబట్టి అప్పట్లో వచ్చిన వేరే ఇండియన్ టీవీ షోస్ కన్నా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉంటుంది. మన టిపికల్ దేశీ ఫ్యామిలీ డ్రామాకి మోడర్న్ టచ్ ఇస్తారు. లైక్ డాలీ వీడియో డైరీ చేయడం, రోహన్ పార్ట్ టైం జాబ్స్ చేయడం, డాలీ తన బాయ్ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావడం లాంటి కాన్సెప్ట్స్ మన ఇండియన్ ఫ్యామిలీ షోస్లో ఇలాంటివి ఉండవు కాబట్టి ఈ షో చూసినప్పుడు చాలా కొత్తగా ఉంటుంది. క్యారెక్టర్స్ కూడా చాలా మెమరబుల్. రోహన్ ఇన్నోసెన్స్, డాలీ బిగ్ సిస్టర్గా అందరినీ హ్యాండిల్ చేయడం, నిక్కీ క్యూట్నెస్, అవతార్ సింగ్ కామెడీ అండ్ క్లూలెస్ ఫాదర్గా 4 కిడ్స్ని హ్యాండిల్ చేయడానికి పడే కష్టాలు, ఇమానీ సింగ్ స్మార్ట్ అండ్ స్ట్రాంగ్ మదర్గా ఫ్యామిలీ మొత్తాన్ని మేనేజ్ చేయడం. ఈ ఫ్యామిలీలో ప్రతి ఒక్క క్యారెక్టర్తో మనం కనెక్ట్ అయిపోతాం. ఈ షో యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ద సూట్ లైఫ్ ఆఫ్ కరణ్ అండ్ కబీర్. ఈ షోలో కరణ్ అండ్ కబీర్ అనే ట్విన్ బ్రదర్స్ రాజ్మహల్ హోటల్లో వాళ్ళ మదర్తో కలిసి ఉంటారు. వాళ్ళ మదర్ హోటల్లో అసిస్టెంట్ మేనేజర్. హోటల్లో వాళ్ళిద్దరూ కలిసి చేసే అల్లరి అండ్ వాళ్ళని హ్యాండిల్ చేయడానికి వాళ్ళ అమ్మ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఫన్నీగా ఉంటాయి. మెయిన్ క్యారెక్టర్స్: రాణి ఓబెరాయ్, రాజ్మహల్ హోటల్ ఓనర్ కూతురు. విన్నీ, హోటల్లో క్యాండీ కౌంటర్ గర్ల్. కరణ్ అండ్ కబీర్ కెమిస్ట్రీ అండ్ రాణి విన్నీ ఫ్రెండ్షిప్ చూడడానికి చాలా బాగుంటుంది. రాణి ఇన్నోసెన్స్, రిచ్ లైఫ్ స్టైల్, కేర్ ఫ్రీ యాటిట్యూడ్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ విన్నీ అయితే రాణిని హ్యాండిల్ చేయడానికి పడే పాటలు కామెడీగా ఉంటాయి. ఈ షో కూడా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. అగడం బగడం తిగడం. ఈ షోలో మల్హోత్రా ఫ్యామిలీ అంతా జోల్టార్ ప్లానెట్ నుంచి వచ్చిన ఏలియన్స్. వాళ్ళు చూడడానికి మనుషుల్లా కనిపించిన ఏలియన్స్లా చాలా విచిత్రమైన పనులు చేస్తారు. అందరికీ వాళ్ళు ఏలియన్స్ అని తెలియకుండా మల్హోత్రా ఫ్యామిలీ ఎలా మేనేజ్ చేస్తుంది అనేదే మెయిన్ స్టోరీ. డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆడియన్స్ని చాలా ఎంటర్టైన్ చేసిన షో ఇది. నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను మా అక్కతో కలిసి ఈ షో రెగ్యులర్గా చూసేదాన్ని. ఎస్పెషల్లీ రోమియో జూలియట్ స్కిట్ ఎపిసోడ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎపిసోడ్. తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ చూద్దామని సెర్చ్ చేస్తే ఫైనలీ యూట్యూబ్లో దొరికింది. వీడియో క్వాలిటీ అంత బాగోలేకపోయినా నాస్టాల్జియా కోసం ఒకసారి చూడొచ్చు. షకలక బూమ్ బూమ్. ఈ షోలో సంజు అనే అబ్బాయికి ఒక మ్యాజిక్ పెన్సిల్ దొరుకుతుంది. ఆ పెన్సిల్తో ఏం డ్రా చేసినా అది రియల్గా మారిపోతుంది. తర్వాత ఆ మ్యాజిక్ పెన్సిల్తో సంజు చేసే అడ్వెంచర్స్ అండ్ మ్యాజిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నిజం చెప్పాలంటే చిన్నప్పుడు ఈ షో చూసి నిద్రలో కూడా ఆ మ్యాజిక్ పెన్సిల్ నా దగ్గర ఉంటే ఏం డ్రా చేస్తాను అని ఆలోచించేదాన్ని. ఈ షో జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. మ్యాడ్. మ్యాడ్ అంటే చిన్నప్పుడు క్రియేటివిటీకి సింబల్ అనే చెప్పాలి. ఈ షోలో హోస్ట్ డిఫరెంట్ డిఐవైస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తూ పిల్లలకి ఈజీగా నేర్పించేవాళ్ళు. ప్రతి ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. చూస్తే మనం కూడా ట్రై చేద్దామని అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఆ ఎపిసోడ్స్ చూసాం కానీ ఎప్పుడు ఒకటి కూడా ట్రై చేయలేదు. అది వేరే విషయం అనుకోండి. ఈ షో యూట్యూబ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. టకేషిస్ క్యాసిల్. ఇది ఒక ఒరిజినల్ జపానీస్ గేమ్ షో. 100 మంది కంటెస్టెంట్స్ డిఫరెంట్ ఆబ్స్టికల్ గేమ్స్ ఆడతారు. వెట్, డర్టీ, వైల్డ్ అండ్ క్రేజీ ఛాలెంజెస్ ఉంటాయి. లెవెల్స్ అన్నీ కంప్లీట్ చేసి గెలిచిన వాళ్ళే విన్నర్స్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్తో కంపేర్ చేస్తే ఈ షో నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు గేమ్ షోస్లో గేమ్స్ కన్నా ఫైట్సే ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ షోలో ప్యూర్ ఫన్ ఉంటుంది. నా ఒపీనియన్లో ఇప్పుడు వరకు ఈ షోని బీట్ చేసిన గేమ్ షో రాలేదు. తెలుగు కమెంటరీతో మళ్ళీ టీవీలో టెలికాస్ట్ చేస్తే సూపర్ హిట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఈ షో యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫేవరెట్ చైల్డ్హుడ్ టీవీ షో ఏంటో కమెంట్స్లో చెప్పండి.